ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియాలో ఫ్రీక్వెన్సీ ఎందుకు ఎగ్జాక్ట్లీ 50 హెచ్జెడ్ మాత్రమే ఉంటుంది? 40 హెచ్జెడ్ ఎందుకు కాదు? లేదా 60 హెచ్జెడ్ అనేది ఎందుకు కాదు? వై ఓన్లీ 50 హెచ్జెడ్? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటనేసి చూద్దాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏసీ కరెంట్ అనేది 1 సెకండ్లో ఎన్ని కంప్లీట్ సైకిల్స్ అనేది చేస్తుందో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అనేసి చెప్తాము. ఇండియాలో పవర్ సిస్టమ్స్ 50 హెచ్జెడ్ని యూజ్ చేస్తుంది. అంటే కరెంట్ అనేది 1 సెకండ్లో 50 సైకిల్స్ అనేది కంప్లీట్ చేస్తుంది. మరి 50 హెచ్జెడ్ ఎందుకు? ఓకే, దిస్ టాపిక్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 మెయిన్ పాయింట్స్ అనమాట. ఓకే, లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఎక్విప్మెంట్ ఎఫిషియన్సీ. ట్రాన్స్ఫార్మర్స్, మోటార్స్, జనరేటర్స్ ఆల్ ఆర్ డిజైనెడ్ టు వర్క్ ఎఫిషియన్సీ అట్ ది 50 హెచ్జెడ్ ఓన్లీ. సెకండ్ రీజన్ వచ్చేసరికి గ్రిడ్ స్టెబిలిటీ. ఒక కంట్రీ మొత్తం సేమ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తే పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అనేది స్మూత్గా ఉంటుంది. థర్డ్ రీజన్ వచ్చేసరికి హిస్టారికల్ స్టాండర్డ్ అనమాట. బ్రిటిష్ ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ని ఫాలో చేస్తూ ఇండియా అనేది 50 హెచ్జెడ్ని అడాప్ట్ చేసుకుంది. తరువాత మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 50 హెచ్జెడ్ మీద డెవలప్ అయిందనమాట. యుఎస్ లాంటి కంట్రీస్ మాత్రం 60 హెచ్జెడ్ యూజ్ చేస్తున్నాయి. అది వాళ్ళకి హిస్టారికల్ స్టాండర్డ్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది 50 హెచ్జెడ్ నుండి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయితే జనరేటర్స్, మోటార్స్ అండ్ ఎంటైర్ పవర్ సిస్టమ్ గ్రిడ్ అండ్ స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే గ్రిడ్ ఆపరేటర్స్ అనే వాళ్ళు కంటిన్యూస్లీ 50 హెచ్జెడ్ దగ్గర మాత్రమే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలి అంటే 50 హెచ్జెడ్ అనేది ఇండియన్ పవర్ సిస్టమ్కి స్టాండర్డ్ హార్ట్ బీట్ అనమాట. ఓకే గైస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ నౌ. Thank you. Bye bye.